నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మన దర్పల్లి మండలము, సిరికొండ మండలంలోని సీతాపేటకు సంబంధించినటువంటి రైతులది, తర్వాత వాడికి సంబంధించిన రైతులది, మద్దుల తాండా, ఒనాజ్పేట, ఈ 4 గ్రామాలకు సంబంధించిన దర్పల్లి మండలంలో, అదేవిధంగా కొండూరు, తర్వాత కొంతవరకు చిన్న వాల్గోటు, మైలారము, తర్వాత చివన్పల్లి, ఈ గ్రామాలలో మొన్న 2 రోజుల క్రితం పడినటువంటి అకాల వర్షం ఏదైతే ఉందో గాలి దుమానంతో రాళ్ల వర్షం పడడం జరిగింది. దాని ద్వారా మరి పంట నష్టం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట ఇవాళ వడ్లు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. దాన్ని పరిశీలించడానికే ఇవాళ అసెంబ్లీకి హాలిడే ఉంది కాబట్టి ఇక్కడ ఇలా మరి రైతులందరినీ కూడా పలకరించి మరి ఒకసారి పంటను పరిశీలించిపోదామని ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వానబడిన సేమ్ డేనే మనము జిల్లా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి, నిన్న దినమంతా కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, వాళ్ళు ఎంఆర్ఓ కానీ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేయడం జరిగింది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే టోటల్గా రైతుకు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఎన్ని ఎకరాలు జరిగింది సార్ దర్పల్లి మండలం? రకాలుగా సర్వే చేయడం జరిగింది. మొత్తం ఏరియా సర్వే చేసింది. ఒకటేంటంటే 33% తక్కువ ఉన్నటువంటిది ఒకటి, 33 కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఒకటి. సో ఇప్పుడు మొత్తము 33% కంటే తక్కువ జరిగినటువంటిది మొత్తము 152 ఎకరాలు ఉంది. తర్వాత అందులోనేమో 118 మంది రైతులు ఎఫెక్ట్ అయినారు. తర్వాత 33 కంటే ఎక్కువ అంటే ఎక్కువ డ్యామేజ్. ఇప్పుడు మేము చూసిన పంటలు అయితే ఆల్మోస్ట్ 100% పోయింది. కాబట్టి వాళ్ళకి కోస్తే గడ్డి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అంటే కోసిన ఖర్చు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధాకరం. అయితే ఈ 33 కంటే ఎక్కువ మొత్తం టోటల్ లాస్ ఉన్నటువంటి ఏంటంటే 884 ఎకరాలు, అంటే మొత్తం మన జిల్లా, అంటే మనకు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో, తర్వాత బోధన్ కాన్స్టిట్యూన్సీలో, ఈ 2 కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ డ్యామేజ్ అయింది. సో ఈ 2 కాన్స్టిట్యూన్సీలు కలిపి 915 మంది రైతులు, 884 ఎకరాలు, 33%. తర్వాత మిగతాదేమో ఇంకొక 152 ఎకరాలేమో లెస్ దెన్ 33% పోయిందని చెప్పి అగ్రికల్చర్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ విషయం ఆల్రెడీ మేము అగ్రికల్చర్ మంత్రి గారితో ఇప్పుడు నిన్ననే అసెంబ్లీలో కలిసి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇట్లా సమస్య ఉందంటే ఆయన మీరు వెళ్ళి చూడండి, తప్పకుండా రైతులకు భరోసా ఇవ్వండి, తప్పకుండా ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఎంత అమౌంట్ మనం కాంపన్సేషన్ ఇస్తామన్నది ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న లేకుండే, అంటే మెడ్రాస్ పోయినారు, వారు వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పారు. అయితే లాస్ట్ టైం మనం పంట నష్టపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చాము, అంతేమి ఇస్తామా ఇంకొంచెం ఎక్కువ ఇస్తామా అన్నది రేపెల్లుండి మొత్తం అన్ని జిల్లాల నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సరే, ఏది ఏమైనా రైతులకు మేము ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏదైతే మన ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీకు రైతులకు పూర్తిగా నమ్మకం, అంటే మీకు అండగా ఉంటుంది. రైతులను కాపాడడమే మా ధ్యేయం. కాబట్టి ఇవాళ రైతుల కొరకు ఏదైనా చేస్తాం మేము. ఇవాళ మీకు 21,000 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసినా, లేకుంటే బోనస్ ఇచ్చినా, మరి 24 గంటలు కరెంట్ ఇచ్చినా, అన్నీ కూడా రైతుల గురించే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రైతులకు ఎక్కడ ఇబ్బంది